तिरंगे झंडे के नीचे हिंदुस्तान देख रहे हैं, उसका श्रेय सरदार वल्लभ भाई पटेल को जाता है. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఒక గొప్ప విగ్రహం కట్టాలంటే ఏం కావాలి? టన్స్ ఆఫ్ కాంక్రీట్, ఐరన్, కాపర్, స్టీల్, వీటితో పాటు దృఢమైన సంకల్పం కూడా కావాలి. అండ్ ఆ స్టాచ్యూ ఒక గొప్ప వ్యక్తిదైతే ఆ కట్టే స్టాచ్యూ కూడా అంతే గొప్పగా ఉండాలి. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అండ్ ఆ గొప్ప స్టాచ్యూయే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. 182 మీటర్ల ఎత్తు ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు టాలెస్ట్ స్టాచ్యూగా ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా స్టాచ్యూ కంటే 29 మీటర్ల ఎక్కువ ఎత్తు ఉంటుంది. అండ్ నర్మదా నది ఒడ్డున ఈ స్టాచ్యూ ఉంటుంది. ఇండియాని ఒకటిగా చేసిన స్వాతంత్ర సమరయోధుడు, మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన ఇండియా ఇచ్చే ఒక గౌరవమే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎలా డిజైన్ చేశారు, ఎలా కట్టారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్న కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టాచ్యూ గురించి తెలుసుకునే ముందు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, ఆయన మన ఇండియా కోసం చేసిన గొప్ప పనుల గురించి కొంచెం తెలుసుకోవాలి. 1947లో బ్రిటిషర్స్ మన ఇండియాని వదిలైతే వెళ్ళిపోయారు, కానీ వెళ్లే ముందు మన ఇండియాని 562 ప్రిన్స్లీ స్టేట్స్ గా ఉన్న దేశంగా వదిలి వెళ్ళిపోయారు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజులు పాలించే ప్రాంతాలు అనమాట. సో ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గవర్నమెంట్ ముందు ఉన్న ఫస్ట్ పని ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని కలిపి ఒక ఇండియాగా చేయటం. సో ఈ పనిని నెహ్రూ గారు అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా కష్టపడి ఫైట్ చేస్తే మనకి ఫ్రీడమ్ వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే బ్రిటిషర్స్ ఊరికే వెళ్ళిపోలేదు, వెళ్తూ వెళ్తూ చాలా చిక్కులు పెట్టి వెళ్ళిపోయారు. మన పాత వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీరు ఇండియాలో అయినా కలవచ్చు, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మీరు పాకిస్తాన్లో అయినా కలవచ్చు, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మీరు ఇండిపెండెంట్ కంట్రీగా అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా మారినప్పుడు అన్ని దాంట్లో ఉన్న ప్లేసెస్ అన్ని ఇండియా కిందకు వస్తేనే బాగుంటుంది. మధ్యలో అక్కడక్కడ వేరే దేశం లాగా, లేకపోతే అది పాకిస్తాన్ కిందకు వస్తే బాగుంటుంది కదా. సో ఈ పనిని ఆ ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని ఒప్పించి ఒక ఇండియాగా ఫామ్ చేసే పని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చారనమాట. సో దాదాపు అందరూ ఒప్పుకున్నారు, కాకపోతే మన హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఒప్పుకోలేదు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసో బెదిరించో మొత్తానికైతే మన ఇండియాలో చేరేలాగా ఒప్పించారనమాట. యాక్చువల్గా ఈ టాపిక్ నేను పాత వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే ఎక్కువ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, పైన చెప్పేస్తున్నా. సో వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఇండియాలో చాలా వరకు స్టేట్స్ ఉండేవి కాదు. ఇండియాని ఒకటిగా చేయటంలో ఆయన పడిన కృషి అండ్ ఆయన కమిట్మెంట్ ఆయనకి ఐరన్ మ్యాన్ అనే బిరుదుని తీసుకొచ్చింది. ముక్కలు ముక్కలుగా ఉన్న ఇండియాని ఒక యునైటెడ్ ఇండియాగా మార్చారు కాబట్టే ఆయన స్టాచ్యూకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. సో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐడియాని 2010లో ప్రధానమంత్రి మోడీ గారు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే డిక్లేర్ చేశారు. దీన్ని ఒక సాదా సీదా స్టాచ్యూలా కాకుండా వరల్డ్ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్ లో కట్టాలి అనుకున్నారు. విగ్రహం కట్టడం మొదలు పెట్టడానికి ముందు డిసైడ్ అవ్వాల్సింది లొకేషన్. చాలా ప్లేసెస్ ని అనుకొని ఫైనల్ గా వల్లభాయ్ పటేల్ గారు పుట్టిన గుజరాత్ లోని నర్మదా రివర్ ఒడ్డున సాధు బెట్ అనే చిన్న ఐలాండ్ లొకేషన్ లో కట్టడానికి డిసైడ్ అయ్యారు. పర్టికులర్ గా ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది నర్మదా రివర్ ని గుజరాత్ యొక్క లైఫ్ లైన్ గా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రివర్ దాదాపు 10,000 విలేజెస్ కి, 150 టౌన్స్ కి అండ్ అరౌండ్ 40 మిలియన్ పీపుల్కి నీటిని అందిస్తుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే వల్లభాయ్ పటేల్ గారికి నర్మదా రివర్ దగ్గర ఒక డ్యామ్ కట్టాలి అని కోరిక ఉండేది. అందుకే ఈ నది దగ్గర ఆయన స్టాచ్యూ కట్టాలని డిసైడ్ అయ్యారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ వలన అండ్ తర్వాత వచ్చే టూరిజం వల్ల గుజరాత్లోని ట్రైబల్ రీజన్స్ డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేశారు. చాలా మంది నన్ను బ్రో నువ్వు ఎడిటింగ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తావు అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా నేను ఎడిటింగ్కి యూజ్
యూస్ చేసే సాఫ్ట్వేర్ వండర్షేర్ ఫిల్మోరా 11. దీన్ని ఎందుకు యూస్ చేస్తానంటే ఇది యూస్ చేయడం చాలా ఈజీగా ఉండిద్ది అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి. దాంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే స్టాక్ మీడియా. అంటే మీరు ఈ ఫిల్మోరాలోనే డైరెక్ట్గా ఇంటర్నెట్లో ఉన్న స్టాక్ మీడియాని, ఇమేజెస్ని, ఫుటేజెస్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫిల్మోరాలో కూడా చాలా రాయల్టీ ఫ్రీ స్టాక్ ఫుటేజెస్ దొరుకుతాయి. అండ్ ఇంకో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఆటో బీట్ సింక్. స్టైలిష్ అండ్ పర్సనలైజ్డ్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ వీడియో మీద రైట్ క్లిక్ చేసి ఆటో బీట్ సింక్ని సెలెక్ట్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తే చాలు, మీ పర్సనలైజ్డ్ వీడియో రెడీ. ఇంకో యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే స్పీచ్ టు టెక్స్ట్. దీన్ని యూస్ చేసుకొని ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ని జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా యాక్యురేట్గా. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే వండర్షేర్ ఫిల్మోరా 11ని డౌన్లోడ్ చేసుకోండి. మీ షార్ట్స్ని, రీల్స్ని, వ్లాగ్స్ని, ఇంట్రోస్ని ఎక్సెట్రా అన్నిటినీ ఎడిట్ చేయండి. గుజరాత్లో మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి. సో అందుకే ఈ స్టాచ్యూని 182 మీటర్లు కట్టాలి అని డిసైడ్ అయ్యారు. ఇండియాలో చాలా కన్స్ట్రక్షన్స్ చేసిన L&T కన్స్ట్రక్షన్ కంపెనీకి గ్లోబల్ టెండర్ ద్వారా ఈ స్టాచ్యూ కట్టే బాధ్యత లభించింది. వరల్డ్ టాప్ 5 కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో L&T కూడా ఒకటి. సో వీళ్ళ మీద అందరికీ గట్టి నమ్మకం ఉంది. కానీ స్టాచ్యూ కట్టడం జస్ట్ ఒక కన్స్ట్రక్షన్ పని మాత్రమే కాదు, ఇంత గొప్ప స్టాచ్యూ కోసం ఒక గొప్ప డిజైన్ కూడా అవసరం. సో స్టాచ్యూని డిజైన్ చేసే బాధ్యత పద్మభూషణ్ అవార్డు గ్రహీత అండ్ బాగా అనుభవం ఉన్న శిల్పి రామ్ వంజీ సుతార్ గారికి అప్పగించారు. విగ్రహం యొక్క డిజైన్ సర్దార్ పటేల్ గారి పర్సనాలిటీకి సిమిలర్ గా ఉండాలి. అందుకే స్టాచ్యూకి బ్రాంజ్ కోటింగ్ ని వేయాలి అని డిసైడ్ అయ్యారు. స్టాచ్యూ డిజైన్ వచ్చేసరికి పైకి ఎత్తిన తల, షాలుతో కవర్ చేసిన భుజాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నడుస్తున్నట్లు చేతులు ఉండాలి. ఈ డిజైన్ ని అప్రూవ్ చేసిన తర్వాత ఒక 3D మోడల్ ని క్రియేట్ చేసి ఆ 3D మోడల్ ని చైనాకి పంపి అక్కడ బ్రాంజ్ క్లాడింగ్ క్యాస్ట్ ని తయారు చేపించారు. పటేల్ గారి ధోతి చుట్టిన లెగ్స్ అండ్ బాటమ్ లో ఫుట్ వేర్ కి శాండిల్స్ ని డిజైన్ చేశారు. కానీ ఈ డిజైన్ వల్ల స్టాచ్యూ స్టెబిలిటీకి ఇబ్బంది వచ్చింది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి స్లెండర్నెస్ రేషియోని 18:4 రేషియో కాకుండా 16:19 రేషియో మెయింటైన్ చేశారు. సో ఇక్కడ స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని పొడవు ఇది లెంగ్త్ అనుకోండి, దీని పైన ఇది వచ్చేసి రేడియస్ అనుకోండి. సో లెంగ్త్ బై రేడియస్ ని స్లెండర్నెస్ రేషియో అంటారు. ఈ టోటల్ స్ట్రక్చర్ హైట్ వచ్చేసరికి 240 మీటర్స్, దాంట్లో బేస్ 58 మీటర్స్ ఉంటే స్టాచ్యూ హైట్ 182 మీటర్స్ ఉంటుంది. డిజైన్ అయితే పూర్తయింది. స్టాచ్యూ కట్టడానికి పునాది రాయిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 138వ జయంతి 7th అక్టోబర్ 2013 రోజున అప్పటి గుజరాత్ సీఎం గా ఉన్న నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఈ స్టాచ్యూ కట్టడం అనే కాన్సెప్ట్ తో దేశం మొత్తాన్ని ఒకటి చేయాలి అనుకున్నారు మోడీ. సో దీనికోసం ది సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ ట్రస్ట్ ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి స్టాచ్యూ గురించిన న్యూస్ ని దేశంలోని ప్రతి మూలకి తీసుకొని వెళ్ళటం స్టార్ట్ చేసింది. ఒక రైతు కొడుకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని కట్టడంలో దేశంలోని ఫార్మర్స్ అందరి హస్తం ఉండాలి అనే ఉద్దేశంతో గుజరాత్ గవర్నమెంట్ లోహా క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ లో భాగంగా దేశం మొత్తంలో ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి ఇనుముని కలెక్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఫార్మర్స్ అందరూ ఈ క్యాంపెయిన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. జస్ట్ 3 months లో దాదాపు 5 లక్షల రైతులు 5,000 టన్నుల ఐరన్ టూల్స్ ని డొనేట్ చేశారు. అండ్ దేశంలోని 169,078 లొకేషన్స్ నుంచి మట్టి శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. ఈ ఐరన్ టూల్స్ ని కరిగించి స్టాచ్యూ కట్టడానికి యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. వీటితో పాటు రన్ ఫర్ యూనిటీ అనే మ్యారథాన్ ని 2013 డిసెంబర్ 15th రోజు ఆర్గనైజ్ చేశారు. ఈ మ్యారథాన్ లో లక్షల మంది పార్టిసిపేట్ చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడానికి వాళ్ళ మద్దతును తెలిపారు. ఇంకా ఈ స్టాచ్యూ కట్టడానికి ఫండింగ్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్తో కలెక్ట్ చేశారు. ఈ ఫండింగ్ లో మేజర్ పార్ట్ గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చింది. ముందుగా గుజరాత్ 2012-2015 నుండి 500 కోట్లు, ఆ తర్వాత 2014-2015 యూనియన్ బడ్జెట్ నుండి 200 కోట్ల రూపాయలని స్టాచ్యూకి కేటాయించింది. పబ్లిక్ సెక్టార్స్ నుంచి, కార్పొరేట్ సెక్టార్స్ నుండి కూడా కొంతవరకు ఫండ్స్ ని కలెక్ట్ చేశారు.
చేశారు. ఎల్ఎన్టీ కంపెనీ ఈ స్టాచ్యూ కట్టే కాంట్రాక్ట్ ని 2,989 కోట్ల రూపాయల లోయెస్ట్ బిడ్ వేసి దక్కించుకుంది. ఇంకా కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మొత్తం 300 మంది ఇంజనీర్స్, 3,400 మంది వర్కర్స్, 70,000 టన్నుల సిమెంట్, నియర్లీ 25,000 టన్నుల స్టీల్ అండ్ 1,700 టన్నుల బరువు ఉన్న 12,000 బ్రాంజ్ ప్యానల్స్ తో కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ అనుకున్నంత ఈజీగా ఈ విగ్రహం యొక్క కన్స్ట్రక్షన్ జరగలేదు. ఎందుకంటే ఈ స్టాచ్యూ కట్టే ప్లేస్ లో జాగ్రఫికల్ గా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. నదికి పక్కనే ఉండటంతో భూకంపాలని, స్ట్రాంగ్ విండ్స్ ని తట్టుకునేలా స్టాచ్యూని కట్టాలి. దీనికోసం స్టాచ్యూని చాలా బలంగా కట్టారు. దాదాపు గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలిని కూడా ఈ స్టాచ్యూ తట్టుకోగలదు. భూకంపాలని కూడా తట్టుకునేలాగా స్టాచ్యూని 250 టన్నుల బరువు ఉన్న 2 మాస్ డాంపర్స్ ని యూజ్ చేసి స్టాచ్యూ యొక్క బేస్ ని డిజైన్ చేశారు. దీనివల్ల ఈ స్టాచ్యూ 6.5 రిక్టార్ స్కేల్ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడుతుంది. ఈ స్టాచ్యూ కట్టడమే ఒక ఛాలెంజ్ అయితే ఈ స్టాచ్యూ కోసం వర్క్ ఫోర్స్ ని అలాగే మెటీరియల్ ని లొకేషన్ కి చేర్చడం ఇంకా పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఎందుకంటే ఈ లొకేషన్ వచ్చేసరికి కొండల మధ్యలో ఉండిద్ది అనమాట. అండ్ ఈ స్టాచ్యూ ఉన్న లొకేషన్స్ లోనే ఒకప్పుడు పెద్ద వరద కూడా వచ్చింది. సో ఎలాంటి ప్రమాదం జరగకుండా కన్స్ట్రక్షన్ ని ప్లాన్ చేశారు. న్యాచురల్ ఫ్లడ్స్ ని మానిటర్ చేయడానికి స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ ని అపాయింట్ చేసి నర్మదా రివర్ యొక్క రివర్ ఫ్లో ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. న్యాచురల్ గా ఉన్న ఛాలెంజెస్ తో పాటు లోకల్ ట్రైబ్స్ నుంచి కూడా ఈ కట్టడానికి చాలా అడ్డంకులు వచ్చాయి. టూరిజం కోసం వాళ్ళ దగ్గర భూముల్ని బలవంతంగా తీసుకున్నారు అని అక్కడ ట్రైబ్స్ కన్స్ట్రక్షన్ ని వ్యతిరేకించారు. దాదాపు 300 మంది యాక్టివిస్టుల్ని అరెస్ట్ చేశారు. కెవాడియా, కోతి, వగోడియా, లిమ్డి, నవగాం అండ్ గోరా విలేజెస్ నుంచి జనాలు వచ్చి కన్స్ట్రక్షన్ కి అడ్డుపడ్డారు. కానీ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ మాత్రం ఆగలేదు. కన్స్ట్రక్షన్ లో ఫేస్ చేసిన ఇంకో ఛాలెంజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డిజైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా బిల్డ్ చేయటం. ఎందుకంటే అంత పెద్ద స్టాచ్యూని డిజైన్ చేయటం అండ్ డిజైన్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కన్స్ట్రక్షన్ చేయటం చాలా కష్టం. దీనికోసం డిజైనర్ రామ్ గారు అండ్ ఇంజనీర్స్ అందరూ కష్టపడి కలిసి పనిచేశారు. పటేల్ గారి ఫేస్ ని కరెక్ట్ గా డిజైన్ చేయటం అండ్ కన్స్ట్రక్షన్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం స్పెషల్ కేర్ ని తీసుకున్నారు. ముందుగా స్టాచ్యూ యొక్క డిజైన్ ని డిఫరెంట్ గా అనుకున్నారు. పటేల్ గారు ఇలా చేతులు పట్టుకొని ఆకాశంలోకి చూస్తే ఒక పవర్ఫుల్ డిజైన్ అనుకున్నారు అనమాట. కానీ ఆ డిజైన్ ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే అది కట్టినా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండదు. సో అందుకోసమే డిజైన్ ని చేంజ్ చేశారు. పిఎం మోడీ గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ ఆనందీబెన్ పటేల్, విజయ్ రూపానీతో పాటు ప్రతి హైయర్ అఫీషియల్ ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ ని దగ్గర ఉండి ఇన్స్పెక్షన్ చేయడంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ స్టాచ్యూ అనుకున్న టైం అండ్ అనుకున్న క్వాలిటీతో పూర్తయింది. ఫైనల్ గా 57 నెలలు, 15 నెలలు ప్లానింగ్, 42 నెలల కన్స్ట్రక్షన్ తర్వాత 2018 అక్టోబర్ లో స్టాచ్యూ కన్స్ట్రక్షన్ పూర్తయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 148వ జయంతి 2018 అక్టోబర్ 31 రోజున 182 మీటర్ల ఎత్తులో నర్మదా రివర్ ఒడ్డున పిఎం మోడీ గారి చేతుల మీదుగా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఓపెన్ అయింది. ఈ స్టాచ్యూలో మొత్తం 5 జోన్స్ ఉంటాయి. ఈ 5 జోన్స్ లో 3 జోన్స్ లోకి మాత్రమే పబ్లిక్ ని అలౌ చేస్తారు. మొదటి జోన్ బేస్ లెవెల్ నుంచి స్టాచ్యూ యొక్క మోకాలు కింద భాగం వరకు ఉంటుంది. ఈ జోన్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్స్ లో ఎగ్జిబిషన్ ఏరియా, ఓపెన్ ఫ్లోర్, రూఫ్ ఉంటాయి. ఈ ఫస్ట్ జోన్లో ఒక మ్యూజియం అండ్ మెమోరియల్ గార్డెన్ కూడా ఉంటుంది. సెకండ్ జోన్ మోకాల నుంచి స్టాచ్యూ యొక్క థైస్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి థర్డ్ జోన్ 153 మీటర్ల ఎత్తులో ఉన్న వ్యూ గ్యాలరీ వరకు ఉంటుంది. ఫోర్త్ జోన్ వచ్చేసరికి మెయింటెనెన్స్ ఏరియాస్, విగ్రహం యొక్క తల అండ్ షోల్డర్స్ ఫిఫ్త్ జోన్ కిందకు వస్తాయి. ఫస్ట్ జోన్ లో ఉండే మ్యూజియం సర్దార్ పటేల్ గారి లైఫ్ అండ్ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీటితో పాటు మ్యూజియం లో ఉండే ఆడియో విజువల్ గ్యాలరీలో ఒక 15 మినిట్స్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో పటేల్ గారి గురించి ఇంకా గుజరాత్ లో ఉండే ట్రైబల్ కల్చర్ గురించి వర్ణిస్తారు. కాంక్రీట్ తో చేసిన స్టాచ్యూ లెగ్స్ లో 2 ఎలివేటర్స్ ఉంటాయి. ఈ ఒక్కో ఎలివేటర్ ఒక్కసారి 26 మందిని 30 సెకండ్స్ లో థర్డ్ జోన్ లో ఉన్న వ్యూ గ్యాలరీకి తీసుకుని వెళ్తుంది. అండ్ ఈ వ్యూ గ్యాలరీలో దాదాపు 200 మంది సరిపోయే అంత ప్లేస్ ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ జస్ట్ మన యూనిటీని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, టూరిజంతో ఎకానమీ పరంగా కూడా గుజరాత్కి, ఇండియాకి హెల్ప్ చేస్తుంది. నవంబర్ 1, 2018లో పబ్లిక్కి ఈ స్టాచ్యూని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన 11 రోజుల్లో దాదాపు 128,000 మంది ఈ విగ్రహాన్ని చూడటానికి వచ్చారు. 2019 నవంబర్ నాటికి ఆన్ యావరేజ్ డైలీగా 10
15,036 మంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడటానికి వస్తున్నారు. ఓపెన్ చేసిన జస్ట్ 1 ఇయర్లోనే దాదాపు 29 లక్షల మంది ఈ స్టాచ్యూని చూడటానికి వచ్చారు. దాదాపు 82 కోట్ల రూపాయలు టికెట్ సేల్స్ రూపంలో వచ్చాయి. 2021 మార్చికి టూరిస్టుల సంఖ్య 50 లక్షలకి చేరుకుంటే నవంబర్ 2022 నాటికి ఈ సంఖ్య 1 కోటి దాటుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 552 ప్రిన్స్లీ స్టేట్స్ గా ఉన్న ఒక ఇండియాని ఒక యునైటెడ్ ఇండియాగా మార్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇంత పెద్ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడంలో ఎలాంటి తప్పు లేదు అనేది నా ఫీలింగ్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.